హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ కుపాట్ అశ్విని గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే. చాలా వరకు చూస్తే కనుక ఇప్పట్లో మనకు చాలా ప్రాబ్లమ్స్, ల్యాండ్స్ ఉన్న వాళ్ళకి చాలా కబ్జాలు అవుతున్నాయని చెప్తున్నారు. దాని మీద ఒక క్వశ్చన్ వచ్చింది మేడం. ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ల్యాండ్ కబ్జా కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొన్నా, అది నా ఇప్పుడు ఇంత ఉంది, నా ల్యాండ్ తీసుకున్నా, 1 ఎకరం ల్యాండ్ తీసుకున్నా. నా ల్యాండ్ ఎవరు కబ్జా చేసుకోవద్దంటే నేనేం చేయాలా? ఫస్ట్ బౌండరీ గీసుకోవాలా. బౌండరీ అన్న గీసుకోవాలా, లేకపోతే సైడ్ వాల్స్ ఏదన్నా పెట్టుకోవాలి. లేదంటే ఏం చేయాలి అంటే ట్రెస్పాస్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి ఒక బోర్డు పెట్టుకోవాలి. సో అది ల్యాండ్ కబ్జా కాకుండా ఉంటుంది. ఇంకా పొలం సరిహద్దుల విషయంలో వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలి? అప్పుడు ఏం చేయాలి అంటే డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ విత్ బౌండరీస్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూసుకోవాలి. ఆ బౌండరీస్ని చూసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ టీ పాన్స్ అండ్ సేత్వారా పహానీస్లో చూసుకోవాలి. అది దాని ద్వారా చూసుకొని చేయాలి. పార్టిషన్ చేసి. అవును. గిఫ్టెడ్ క్యాన్సిల్ చేయాలి అంటే ఎలా? బోత్ ద పార్టీస్ రావాలి. డోనర్ అండ్ డోనీ వీళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు వస్తే గిఫ్ట్ డీడ్ వీళ్ళిద్దరు సైన్ చేస్తే గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఏ ఒక్కరు లేకపోయినా గిఫ్ట్ డీడ్ మాత్రం క్యాన్సిల్ కాదు. భర్త చనిపోయిన తర్వాత భార్య వేరే పెళ్లి చేసుకుంటే చనిపోయిన భర్త తాలూకా ఆస్తి ఆమెకి వస్తుందా? దీనికి సంబంధించిన రూల్స్ ఏంటి, చట్టం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఆమెకి అప్పటికి పిల్లలు లేరు. ఆమె ఏం చేస్తుందంటే ఆమెకి ప్రాపర్టీ అడిగే రైట్స్ ఉంటాయి. మళ్ళీ ఆమె ఏం చేసింది అనుకో, పోయి వేరే వాళ్ళని చేసుకున్నది, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నది అనుకో, అప్పుడు అడగనికి ఉండదు చట్టం. ఎందుకంటే తను అటు వెళ్ళిపోతుంది కదా. అట్లా ఒకవేళ ఫస్ట్ భర్తతో పిల్లలుండి కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్లల కన్నా ఆస్తి ఖచ్చితంగా ఆస్తి వస్తుంది, 100% ఆస్తి వస్తుంది. ఓకే, కాకపోతే పిల్లలు లేకుంటేనే ఆస్తి అడిగే హక్కు లేదన్నమాట, ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటే. మ్యారేజ్ చేసుకుంటే ఓకే.